హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఈ కోనేం చేప ముక్కలను కర్రీ చేయబోతున్నాను. చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం ముందుగా టమాటాలను ఉల్లిపాయలను కడిగి పెట్టుకొని ముందుగా ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకుందాం. అలాగే టమాటా ముక్కలను కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టి దానిలో ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ముక్కలను అయితే వేసి ఫ్రై చేద్దాం. ఆనియన్ వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. టమాటా ముక్కలను అయితే వేసుకుందాం. టమాటా ముక్కలు వేసాక దానిలోనే పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గేంత వరకు మనం మూతనైతే పెట్టేసుకుందాం. కొద్దిసేపు అయ్యాక మూతను తీసి చూద్దాం. టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోయేవి. ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకుందాం. బాగా మగ్గాయి. ఇదిగోండి దగ్గరగా అయిపోయింది కదా టమాటా మొత్తం. దీనిలో కారపొడిని యాడ్ చేసుకుందాం. నేనైతే 2 స్పూన్ల కారపొడి వేసుకున్నాను. దీనిలో బాగా కడిగి పెట్టి ఉంచుకున్న చేప ముక్కలను వేసేసుకుందాం. చేప ముక్కలన్నీ వేసేసాక ఒకసారి గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా చేపకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అలాగే వదిలేసి ఈ విధంగా అయ్యాక వాటర్ని అయితే మనం యాడ్ చేసుకుందాం. చేప ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకున్నాక కాస్త గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇదిగోండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా దగ్గరగా అయ్యి ఆయిల్ అయితే పైకి తేలినట్లయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసి దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ముళ్ళు లేకుండా ఉన్న ఈ కోనేం చేప చాలా టేస్టీగా ఉంటుంది.